సందర్భం కాబట్టి ప్రస్తావిస్తున్నాను. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఒక వ్యాసం రాశారు. తల్లికి జేజే, తండ్రికి జేజే, గురువుకు జేజే అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో బహుశా నాకు జ్ఞాపకం ఉంటే 3వ వ్యాసం అనుకుంటాను. ఆ వ్యాసంలో ఆయన ఒక విషయం ప్రస్తావన చేశారు. వాళ్ళ అమ్మగారి పేరు అమ్మಣ್ಣమ్మ గారు. ఆవిడ చిన్నతనంలో చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఒక కథ చెప్పారట. ఒరే నాన్న, మనిషి కష్టపడాలి. ఎందుకు కష్టపడాలో తెలుసా? ఒకరింట్లో ఒక పంది, ఒక నక్క 2 ఉండేవి. ఆ పంది చాలా కష్టపడి పనిచేసి మధ్యాహ్నం ఇంటికి భోజనానికి వచ్చేది. నక్క పని చేయడం మానేసి చెరుకు తోటల్లో తిరుగుతూ ఊళలు వేస్తూ వచ్చే ముందు బురదలో పొర్లాడి వచ్చేది. పంది ఒళ్ళు కడుక్కుని వచ్చేది. ఇంటికొచ్చి శుభ్రంగా ఉన్న పందిని చూసి ఇదేం పని చేయలేదనుకుని మంచినీళ్లు మాత్రమే పోసేవాడు యజమాని. నక్క ఒంటి నిండా బురదంటించుకోవడం చూసి ఇది బాగా కష్టపడింది అనుకుని బాగా దానికి తిండి పెట్టేవాడు. మోసం ఎన్నాళ్ళు దాగుతుంది? కొన్నాళ్ళకి ఎవరు కష్టపడుతున్నారో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత నక్కని కొట్టి తరిమేసి పందికి తన పిల్లనిచ్చి పెళ్లి చేసి ఇల్లరికం అల్లుడిగా తెచ్చుకున్నాడు రా. ఇంటి పనివాడు ఇంటల్లుడయ్యాడు రా. కష్టపడిన వాడు వెనక్కి తిరిగి చూడడు జీవితంలో. కష్టపడడం నేర్చుకో అని మా అమ్మ నాకు చిన్నతనంలో చెప్పింది. మా అమ్మ చెప్పిన కథ నా జీవితానికి దిశానిర్దేశం చేసింది. ఆనాటికి ఈనాటికి ఏనాటికి నాకే కాదు మా ఊరంతటికి అదే భగవద్గీత. నేను యథాతథంగా ఆయన వ్రాసిన వ్యాసంలో మాటలే చెప్తున్నాను. ఆ మాటలే నాకు స్ఫూర్తి. ఇప్పటికీ కష్టపడడం నాకు అంత సంతోషం. ఆ కష్టపడడం అన్నది నేను మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను. ఆ కష్టపడే ఇవాళ ఈ స్థితికి వచ్చాను. నేను ముఖ్యమంత్రినైనా మా అమ్మగారు మాత్రం మా ఇంట్లో గట్టిగా 3 రోజులు ఉండడానికి ఇష్టపడేది కాదు. మళ్ళీ వెళ్ళిపోయి ఆ నారావారి పల్లెలో తెల్లవారి 5 గంటలకి లేచి గొడ్డు గోద పొలము పనులు అవి చేసుకోవడం, ఆ కష్టపడ్డము ఆవిడికి ఎంత సంతోషము అని అమ్మగారి ప్రేరణతో తాను ఎంత వృద్ధిలోకి వచ్చారో వ్రాసుకున్నారు. నేను ఏదో 4-5 విషయాలు మాత్రమే ప్రస్తావించాను. లోకంలో తల్లిని మించిన దైవం లేదు. మీరు జీవితంలో ఎప్పుడైనా అమ్మ నువ్వేం చేశావని అడిగితే, మీరు అమ్మకి చెప్పలేని స్థితి కలిగితే, మీరు చేసిన పని మీ అమ్మగారికి మీరు చెప్పలేకపోతే అంతకన్నా ఆత్మద్రోహం ఇంకొకటి లేదు. మీరు ఏది చేసినా మీ అమ్మగారికి చెప్పగలగాలి. ఇది నేను మా అమ్మకి చెప్పలేను అన్న పని చెయ్యకండి. మీరు ఒకవేళ తప్పు చేసినా మిమ్మల్ని క్షమించడానికి సిద్ధంగా ఉండే మొదటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటే అమ్మే. అమ్మకి చెప్పకుండా ఉండకండి. అమ్మ ఒకవేళ మిమ్మల్ని దెబ్బలాడి ఇక పైన ఇట్లా చెయ్యకు అంటే ఇక మళ్ళీ ఆ తప్పు చెయ్యకండి. మీరు పిల్లలు కాబట్టి ఒకసారి చెయ్యొచ్చు ఎప్పుడైనా, కానీ పొరపాటు జరిగిన మీ అమ్మగారికి చెప్పండి. వద్దంటే మాత్రం చేయకండి. బహుశా కుటుంబం దగ్గరే నైతిక విలువలు మొదలవుతాయి. కుటుంబ విలువల గురించి ప్రస్తావన చెయ్యండి అని చెప్పి తన అనుభవంతో ఆయన నాకు సూచన చేయడానికి కారణం అదే అయి ఉంటుంది. తల్లి ఎంత గొప్పదో తండ్రి అంత గొప్పవాడు. తండ్రిని జీవితాంతం దైవంతో సమానంగా చూడాలి. పితృదేవో భవ. భగవంతుడే తండ్రి రూపంలో ఉన్నాడు. వేదంలో యజుర్వేదంలో అష్టమానువాకంలో రుద్రాధ్యాయంలో అంటారు, నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని. మన కంటికి కనపడని భగవంతుడు తండ్రి రూపంలో ఇంట్లో తిరుగుతున్నాడు. ఎప్పుడు బిడ్డ వృద్ధిలోకి రావాలని అహరహం కోరుకునేవాడు ఎవరైనా ఉంటే తండ్రి. తను ఎంత కష్టపడనివ్వండి, ఆయన బెంగపెట్టుకోడు. కానీ ఆయన కోరుకునేది ఒకటే, పుత్రాది చేత్పరాజయం. తను ఎంత కీర్తి సంపాదించినా తనకన్నా కూడా కీర్తివంతుడు కొడుకై, ఈయన కన్నా ఈయన కొడుకు గొప్పవాడండి అనిపించుకొని కొడుకు చేతిలో ఓడిపోతేట తండ్రి ఆనందపడిపోతాట. అంటే తండ్రికి కొడుకు పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి. ఈ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక విషయం మనవి చేస్తాను. నేను ఒకప్పుడు విశాఖపట్నంలో ధర్మసోపానాల మీద ప్రసంగాలు చేస్తున్నాను. ఆ రోజుల్లో విశాఖపట్నంలో ఉన్న పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకి మా నాన్నగారు అన్న విషయం మీద మాట్లాడమని వ్యాసరచన పోటీ నిర్వహించారు.